కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని, అకుంఠిత దీక్ష తోడైతే ఆర్థిక ఇబ్బందులు సైతం అలవోకగా అధిగమించవచ్చని నిరూపించాడు విజయనగరం జిల్లాకు చెందిన ఓ విద్యార్థి. నిరూపించడమే కాదు, తన వినూత్న ఆవిష్కరణతో సాక్షాత్తు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిని సైతం ఆకర్షించగలిగాడు. అసలు విజయనగరం కుర్రోడు సాధించిన ఘనతేంటి? ₹1,00,000 ప్రోత్సాహకం అందించి మరి పవన్ కళ్యాణ్ ఎందుకు ఆ విద్యార్థి ఆలోచనను అభినందించారు? వాస్ ది స్టోరీ. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కొత్తవలస గ్రామంలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ విద్యార్థి ఆలోచన ఆయన కుటుంబానికి ఆర్థిక భారాన్ని దూరం చేయడమే కాదు, ఏకంగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దృష్టిని సైతం ఆకర్షించింది. వినూత్న ఆవిష్కరణతో నెట్టింట వైరల్ గా మారిన సిద్ధును స్వయంగా కలుసుకున్న పవన్ కళ్యాణ్ సిద్ధు ఆలోచనలు విని షాక్ అయ్యారు. తన వంతుగా ₹1,00,000 ఆర్థిక తోడ్పాటు అందించి మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ స్థాయి ప్రశంస వెనుక సిద్ధు పడ్డ కష్టాన్ని ఓసారి చూద్దాం. విజయనగరం జిల్లా తెర్లాం మండలం కొత్తవలస గ్రామానికి చెందిన సిద్ధు చిన్నప్పటి నుంచి చదువులో ప్రతిభ కనపరుస్తూ తన ఆలోచనలతో అందరినీ అబ్బురపరుస్తూ ఉండేవాడు. 10వ తరగతి వరకు తెర్లాం మండలం పెరుమాళి జిల్లా పరిషత్ పాఠశాలలో చదివిన సిద్ధు అప్పటి వరకు స్థానికంగా జరిగే ప్రతి సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొంటూ వినూత్న ఆవిష్కరణలతో అందర్నీ ఆశ్చర్యపరిచేవాడు. అతని ప్రతిభను స్థానిక ఉపాధ్యాయులు యశోద, అనురాధలు ప్రోత్సహిస్తూ ఉండేవారు. 10వ తరగతి అనంతరం ఇంటర్మీడియట్ విద్య కోసం విజయనగరం జిల్లా రాజాం పట్టణంలోని జిఎంఆర్ కళాశాలలో సిద్ధు జాయిన్ అయ్యాడు. నిత్యం ₹60 బస్ ఛార్జీతో తన మధ్యతరగతి కుటుంబంపై పడుతున్న ఆర్థిక భారాన్ని గుర్తించిన సిద్ధు తన ఆలోచన శక్తికి పదును పెట్టాడు. గతంలో సైన్స్ ఎగ్జిబిషన్లో ప్రదర్శనకు మాత్రమే ఉపయోగపడే తన తెలివితేటలు తన ఆర్థిక ఇబ్బందులు ఎందుకు తీర్చలేవు అని తనను తాను ప్రశ్నించుకొని మెదడుకి పదును పెట్టాడు. రాజస్థాన్, ఢిల్లీ ప్రాంతాల నుంచి విడిభాగాలను తెప్పించుకొని వాటిని తన సైకిల్కు అమర్చి సొంతంగా ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ను తయారు చేసుకున్నాడు. సుమారు 3 గంటల సేపు ఛార్జీ చేస్తే 80 కిలోమీటర్ల దూరం ప్రయాణించే విధంగా, ఆ 3 గంటల ఛార్జింగ్ కి సైతం కేవలం ₹6 అయ్యే విధంగా ఈ డిజైన్ ను పూర్తి చేశాడు. ఇంకేముంది, ఒకప్పుడు రాను పోను ₹60 అయ్యే తన బస్సు ఛార్జీలు ఈ ఎలక్ట్రిక్ బైక్ కారణంగా ₹3కి పడిపోయాయి. కృషి ఉంటే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించిన సిద్ధు ఎలక్ట్రిక్ వెహికల్ వీడియో నెట్టింట వైరల్ కావడంతో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టిని ఆకర్షించింది. మంగళగిరిలోని తన కార్యాలయానికి సిద్ధుని పిలిపించుకొని అతను పడ్డ కష్టం, లభించిన ప్రతిఫలం, ఇంకా అతని మదిలో ఉన్న ఆలోచనలను విన్న డిప్యూటీ సీఎం సిద్ధు ఆలోచనలను అభినందించారు. తన వంతుగా ₹1,00,000 ఆర్థిక సహాయాన్ని అందించి మరింత వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. సిద్ధు సాధించిన ఘనత పట్ల స్థానికులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. నమస్తే సార్, నా పేరు రాజాపు సిద్ధు. మాది విజయనగరం జిల్లాలోని తెర్లాం మండలంకు చెందిన జాడవారి కొత్తవలస అనే గ్రామం. నేను రాజంలో ఉన్నటువంటి జీసీఎస్ఆర్ కళాశాలలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఎంపీసీ గ్రూప్లో చదువుతున్నాను. అయితే మా ఊరు నుంచి మా కళాశాల దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. నేను ప్రతిరోజు మా కళాశాలకు రావాలంటే ఈ 17 కిలోమీటర్లలో 3 కిలోమీటర్లు నడుచుకుంటూ మిగిలినంతా ఆటో ఆర్ బస్ పట్టుకొని రావాల్సి వచ్చేది. సో ఇలా వచ్చేటప్పుడు నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఇలా వచ్చే ప్రయాణంలో నాకు ప్రతిరోజు దాదాపు ₹60 వరకు ఖర్చు కూడా అయ్యేది. అండ్ అలాగే అంత ఖర్చు పెట్టుకుని వచ్చినా కూడా కాలేజీకి సరైన టైంకి అయితే రాలేకపోయేవాడిని. సో నేను ఫస్ట్ ఇయర్ అంతా స్ట్రగుల్ అయిన తర్వాత సెకండ్ ఇయర్లో ఎలాగైనా దీనికి ఒక పరిష్కారం కనిపెట్టాలని ఈ ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే దీన్ని ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనకు దాదాపు 80 కిలోమీటర్ల వరకు రేంజ్ వస్తుంది. అండ్ అలాగే దీన్ని ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు దాదాపు 3 గంటల 15 నిమిషాల టైం అయితే పడుతుంది. అండ్ అలాగే మనకి 80 కిలోమీటర్లకు గాను కేవలం ₹6 మాత్రమే ఖర్చు అవుతుంది. అంటే ఒకప్పుడు ₹60 ఉండే నా ఖర్చు కేవలం ₹6 మాత్రమే తగ్గిపోయింది. ఇలా 10 టైమ్స్ డిక్రీజ్ అయింది. అండ్ అలానే ఇలా ఇది తయారు చేయడానికి నాకు ప్రేరణ ఎక్కడి నుంచి వచ్చిందంటే, నేను ప్రభుత్వ పాఠశాలలో పెరుమలి హై స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడ మా టీచర్లు వై ఈశ్వరరావు సార్, అలాగే అనురాధ మేడం,
వంటి టీచర్లు నన్ను ప్రోత్సహించి నన్ను మండల, జిల్లా, రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ల వరకు తీసుకువెళ్ళి అక్కడ విన్ కూడా అవడం అయితే జరిగింది. సో అక్కడ గ్రాప్ చేసుకున్న నాలెడ్జ్, అలాగే నాకున్న ప్రోత్సాహంతో నేను ఈ ఎలక్ట్రిక్ సైకిల్ను మా ఫ్రెండ్ రాజేష్ అనే వ్యక్తితో కలిపి కేవలం 2 రోజుల్లోనే మా ఇంటి వద్ద తయారు చేయడం జరిగింది. దీనికి కావాల్సిన స్పేర్స్ అని నేను ఆన్లైన్లో తెప్పించుకున్నాను. న్యూఢిల్లీ, హర్యానా వంటి ప్రదేశాల నుంచి డైరెక్ట్గా సప్లయర్కి కాంటాక్ట్ అయ్యి తెప్పించుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ మొత్తం సైకిల్కి గాను నాకు కేవలం 35,000 రూపాయలు ఖర్చు మాత్రమే అయింది. మార్కెట్లో ఇదే సైకిల్ మనకు దాదాపు 50,000 వరకు ఉంటుంది. అండ్ ప్రతి ఒక్క మధ్యతరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే దీన్ని తీర్చిదిద్దడం అయితే జరిగింది. అండ్ అలాగే ఈ మీడియా అండ్ సోషల్ మీడియా ద్వారా ఈ సైకిల్ అయితే వైరల్ అయ్యి మన పవన్ కళ్యాణ్ సార్ వరకు వెళ్ళింది. మన పవన్ కళ్యాణ్ సార్ తన ట్విట్టర్లో మమ్మల్ని చూసి మమ్మల్ని అయితే వారి కార్యాలయానికి పిలిపించుకొని మాట్లాడడం అయితే జరిగింది. వారి కార్యాలయానికి వెళ్ళిన తర్వాత అక్కడ ఈ సైకిల్ గురించి క్షుణ్ణంగా మాట్లాడుతూ, అలాగే దీన్ని తన స్వహస్తాలతో రైడ్ కూడా చేయడం అయితే జరిగింది. సార్ మాత్రమే రైడ్ చేయడం కాకుండా నన్ను కూడా వెనకాల ఎక్కించుకొని రైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ నాకు ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి మాట్లాడుతూ నన్ను ప్రోత్సహిస్తూ ₹1,00,000 ఆర్థిక సహాయం కూడా చేశారు. అండ్ పవన్ కళ్యాణ్ సార్ని కలుసుకున్నందుకు నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్కారం అండి. నా పేరు సిహెచ్ రవీంద్ర కుమార్. నేను శ్రీ జీసీఎస్ఆర్ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్గా పనిచేస్తున్నాను. మా కళాశాలలో చదువుతున్నటువంటి రాజా సిద్ధు అనేటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఈ అబ్బాయి ఒక ఎలక్ట్రికల్ సైకిల్ని కనుక్కోవడం జరిగింది. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ కొనుక్కోవడానికి కారణం ఏంటంటే, ఈ అబ్బాయి తెర్లా మండలానికి చెందినటువంటి కొత్తవలస అనేటువంటి గ్రామం నుండి వస్తున్నాడు. సుమారుగా 15 కిలోమీటర్ల దూరం నుండి రావడం జరుగుతుంది. ఇందులో 3 కిలోమీటర్లు కాలినడక, తర్వాత బస్సు లేదా ఆటో ద్వారా రావడం జరుగుతుంది. అనేక కష్టాలు పడటం వల్ల ఆ కష్టాల నుండి పుట్టుకు వచ్చినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఈ విజయమే ఈ ఎలక్ట్రికల్ సైకిల్ అండి. ఒక మామూలు సైకిల్ని ఎలక్ట్రికల్ సైకిల్గా ఈ అబ్బాయి మార్చడం జరిగింది. అంతేకాకుండా ఈ ఆవిష్కరణకు ఇతనికి కావలసినటువంటి ఆ తెలివితేటలు, నాలెడ్జ్ అనేటువంటిది ఇతను చదివినటువంటి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ బాగా ఇతన్ని అనేక సైన్స్ ఫెయిర్లో పాల్గొనేటట్టుగా చేశారు. ఆ సైన్స్ ప్రాజెక్టులో ఇతను నేర్చుకున్నటువంటి తెలివితేటలను ఉపయోగించుకొని, ఆ నాలెడ్జ్ను ఉపయోగించుకొని ఈ సైకిల్ని తయారు చేశాడు. ఈ సైకిల్కి సంబంధించి అనేక సామాజిక మాధ్యమాల్లో, ట్విట్టర్లోను, టీవీల్లోనూ ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని మన ఆంధ్రప్రదేశ్ యొక్క డిప్యూటీ సీఎం అయినటువంటి పవన్ కళ్యాణ్ గారి వరకు వెళ్ళింది. ఆయన ట్విట్టర్లో ఈ ఎలక్ట్రికల్ సైకిల్ని చూశారు. వెంటనే తన దగ్గర ఉండేటువంటి సిబ్బందిని అడిగి మా కళాశాల వివరాలన్నీ తెలుసుకొని కళాశాలకు ఫోన్ చేసి ఆయన మంగళగిరి పార్టీ ఆఫీస్కు మమ్మల్ని రప్పించుకోవడం జరిగింది. నేను సిద్ధు ఇద్దరం కూడా పార్టీ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆయన ఈ సైకిల్ గురించి చూసి చాలా ముచ్చటపడ్డారు. ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నారు. అంతేకాకుండా ఈ పిల్లవాడికి ఈ నాలెడ్జ్ ఎక్కడి నుండి వచ్చింది అంటే, ఇలా సైన్స్ ఫెయిర్లు పాల్గొనడం ద్వారా వచ్చింది అంటే చాలా ఆనందించారు. అంతేకాకుండా ఈ అబ్బాయి ముందు మరిన్ని విజయాలు సాధించాలని ఆ అబ్బాయికి ప్రోత్సాహకంగా ₹1,00,000 చెక్కును కూడా ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా ఫ్యూచర్లో ఏదైనా అవసరం అయితే, ఎటువంటి ఆర్థిక సహాయం కావాలన్నా నిర్మోహమాటంగా తనని అడగవచ్చనేసి తన సిబ్బందికి కూడా ఆయన తెలియచేయటం జరిగింది. సో ఈ విధంగా ఆ అబ్బాయిని ప్రోత్సహించినందుకు, ఆ అబ్బాయి యొక్క తెలివితేటలను వెలుగులోకి తెచ్చినందుకు గౌరవనీయులైనటువంటి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు అయినటువంటి కొనిదెల పవన్ కళ్యాణ్ గారికి మేము మా కళాశాల తరఫున ధన్యవాదాలను తెలియజేస్తున్నామండి. థ్యాంక్ యూ అండి.